నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 400 రోజులు గడుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఈ 400 రోజులు మీరు ఏం చేసిందంటే ఎటు చూసిన కేసులు ప్రజల మీద అరాచకమని ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉపేందర్ గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటిది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎంత మేరకు ప్రజలకు అమలైనాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే వాళ్ళు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఒకసారి చూస్తే అసలు ఎలక్షన్ మేనిఫెస్టోలో అది శాటభారతం ఉన్నది. ఆ రోజు వాళ్ళు చెప్పిన అన్నీ కూడా వాళ్ళు ఏం చెప్పినారో వాళ్ళకే తెలియదు. చెప్పినారు, పబ్లిక్లకు అధికారంలోకి వచ్చిర్రు. ఇప్పుడు పబ్లిక్ ఏమైంది, వీళ్ళు ఏదో చేస్తామంటే కేసీఆర్ కన్నా మేము బాగా చేస్తామని చెప్పి నమ్మించగలిగారు కాబట్టి ప్రజలు ఓట్లేసారు. తీరా చూస్తే ఇప్పుడు ఏమున్నది, ఏం మిగలలేదు. ఆఖరికి వస్తే గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఒకప్పుడు మా గవర్నమెంట్లో ఎట్లుంటానంటే, అసలు గురుకుల పాఠశాలలో నేను బీసీ కమిషన్లో చేశా కాబట్టి బీసీ గురుకులాలలో సీటు దొరికితే 6వ తరగతిలో 5వ తరగతిలో సీటు దొరికితే 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా మళ్ళీ తర్వాత మన ఎల్ఎల్బి కాలేజ్ కూడా తీసుకొచ్చాం. అంటే పీజీ కంప్లీట్ చేసుకొని ఒక జాబ్ తోటి మంచి స్కిల్స్ ఇంగ్లీష్ మీడియంలో కంప్యూటర్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకొని ఒక భరోసా జీవితం మీద మామూలుగా పేద వర్గాల పిల్లలు, ఇప్పుడు సంచార జాతుల పిల్లలు ఉన్నారు, ఎంబీసీల పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకైతే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ లేకున్నా కూడా సీట్ ఇవ్వాలని చెప్పాం గురుకులాలలో. ఇప్పుడు ప్రభుత్వం మీరు ఏదైతే తీసుకొచ్చిన గురుకులాల విషయంలో స్టాండర్డ్స్ అది కొనసాగిస్తలేదనుకోవచ్చా ప్రభుత్వం అంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఈ గతంలో ఇప్పుడు చూస్తే మనం ఈ సంవత్సర కాలంలో కనీసం 60-70 మంది విద్యార్థులు చనిపోయారు. పాము కాటుకు గురవుతున్నారు. ఎలకలు పిల్లల హాస్టల్లో ఎలకలు గరుస్తున్నాయి. అసలు ఆ భోజనాలు బాగాలేదని చెప్పి చాలా మంది పిల్లలు ధర్నాలు చేస్తూ ఉన్నారు రోడ్డు మీదకి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏంటంటే గురుకులాలు అంటే అది ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేశారు. అంటే నీకు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడము, ఆ సమయానికి వాళ్ళకి పైసలు ఇవ్వకపోవడము. వాళ్ళు ఏం చెప్తారంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తెలంగాణ అప్పుల పాలు చేసింది, మేము డెవలప్మెంట్ చేయడానికి ఎటువంటి ఫండ్స్ లేవు, ఖాళీ కుండలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు గతంలో మేము చేసిందంతా పెట్టుబడి, అప్పులు కావు అవి. మేము చేసిన దానికి మేము పెట్టిన దానికి సపోజ్ 4 లక్షల కోట్ల రూపాయలు అనుకోండి. రైతుకు సంబంధించిన అంశాల మీద మేము 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రాజెక్టులకే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. రైతు రుణమాఫీకి 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. తర్వాత రైతు బీమాకి 5,464 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇట్లా రైతుకు సంక్షేమానికి సంబంధించిన పెట్టి 24 గంటల కరెంట్ ఇవ్వటము, ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది, తెలంగాణలో ఆ రోజు 5 లక్షలు ఉన్న భూమి ఈరోజు 30 లక్షలకు అయింది. అంటే తెలంగాణ భూమి అంతా రేట్లు పెరిగిపోయినాయి కదా. అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? ప్రజల దగ్గర ఉన్నాయి కదా, ప్రజల చేతులకు పోయినాయి కదా. ఇప్పుడు అది అప్పెట్లా అంటావు నువ్వు? పెట్టుబడి అంటున్నాం మేము. ఆ పెట్టుబడి పెట్టడం వల్ల తెలంగాణ సమాజంలో అందరికడ పైసలు అయినాయి. రేవంత్ రెడ్డి చెప్తున్నదా పూర్తి అప్పుల పాలైంది? నేనేమంటున్నాను, నీకు నువ్వే అప్పుల పాలైంది, రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పటం, మంత్రులు చెప్పటం, దపదపాలుగా ఎమ్మెల్యేలు మాట్లాడటం అది కరెక్ట్ కాదంటున్నాం. ఎందుకంటే ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, నాకు అప్పులైనాయి అని వాడు నలుగురికి చెప్పుకుంటే మనకి తిప్పలు వచ్చినప్పుడు ఎవడు కాపాడుతాడు వాడిని? ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సావుకారి కాడుకో లేకపోతే రెడ్డి కాడుకో రావు కాడుకో పోయి, అయ్యా నాకు ఇబ్బంది వచ్చింది, నాకు 10,000 20,000 కావాలని అడిగిరు అనుకో, వాడు ఏమంటాడు? అరే ఆల్రెడీ నీకు అప్పులు ఉన్నాయట కదరా, ఊరంతా తెలిసింది, నీకు ఇప్పుడు ఇస్తే 20,000 ఎట్ట తెచ్చి ఇస్తావు అంటాడు. న్యాచురల్ కదా, ఇది మామూలు జనరల్గా జరిగేది చెప్తున్నాను నేను. అట్లనే నువ్వు ఇప్పుడు రాష్ట్రానికి నువ్వు అధినాయకుడివి, రాష్ట్రానికి తండ్రి లాంటివాడివి, కుటుంబానికి పెద్ద లాంటివాడివి, ఎన్నున్నా మనం కడుపులో పెట్టుకొని మనం ఎట్లా అభివృద్ధిలోకి రావాలి, గతంలో జరిగిన దానికన్నా ఇంకా మెరుగ్గా ఎట్లా జరగాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ నువ్వే డబ్కేసి డమ్కా అప్పు అని చెప్పి తిరిగితే రేపు ఎవడిస్తాడు అంటారు మనకు అప్పులు. సరే, మీరు ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఒకవైపు గతంలో బడ్జెట్ సెషన్లో పోయిన ప్రభుత్వంలో ఒక బట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు, సరిపోదు, పూర్తిగా ప్రజలకు అన్ని హామీలు అమలు చేయలేకపోతామని బట్టి విక్రమార్క గారు చెప్పలేకపోయారు గతంలో. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఆయన వచ్చారడమే చెప్పిండు కదా, లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చిన అని అన్నాడు. మరి లంక బిందెలు ఆయన వస్తాయి? ఇది డెమోక్రసీ సిస్టంలో డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఎక్సెక్కర్కి ఎక్కడ కూడా పైసలు ఉండవు. నెలవారీ వచ్చిందంటే డబ్బులు వస్తాయి, ఈ చేతితో వస్తాయి, ఈ చేతితో వెళ్ళిపోతాయి. మరి లంక బిందెలు ఉన్నాయని వచ్చినామనంటే ఏంటంటే అది ఏం ఆలోచన? లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడు లంక బిందెల కొరకు? కష్టపడి పైకి వచ్చి పని చేసుకొని బతకాలనుకుంటాడు, లంక బిందెల కోసం ఎవడు తిరగడు. అంటే ఉంటే పుణ్యానికి పైకి రావాలి, పుణ్యానికి డబ్బులు రావాలి, ఏదైనా గనులు తోమాలి, రాత్రి తోమితే డబ్బులు వస్తాయి అనుకునేటోళ్ళు ఎట్లా కష్టపడకుండా పైకి రావాలి, డబ్బు సంపాదించాలా.
అనే ఆలోచన ఉన్నోడే లంకెబిందెల కొడుకు తిరుగుతాడు. లంకెబిందెల కొడుకు ఎవరు తిరగడు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడేటోడు, నిరంతరం ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోయేటోడు, కలెక్టర్ ఆఫీస్ పోయేటోడు, లేదా హాస్టల్ని తనిఖీ చేసేటోడు, రైతు విషయాల మీద మాట్లాడేటోడు, అన్నం లేని వాడు పేదవాడి గురించి మాట్లాడేవాడు, లంకెబిందెల గురించి ఆలోచించాడు. వాడు ప్రజల గురించి పని చేసుకుంటూ వచ్చినప్పుడు నాయకుడు అవుతాడు. వాడు నాయకులు ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తలేరా? ఇప్పుడు లంకెబిందెలు అని అంటే దానికి ఏం అర్థం వస్తుంది? అది నీకు కూడా తెలుసు కదా, సామాన్య మానవుడు కూడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు ప్రజల కోసం రాలేదు అంటే ప్రజలకు ఏదో మేలు చేద్దామని రాలే, మీరు స్పష్టంగా అర్థమవుతుంది. లంకెబిందెలు ఉన్నాయా, లంకెబిందెలు తినాలని నోటుకొచ్చినట్టు చెప్పినావు. 420 కాదు 520 మడలు చెప్పినావు. వాళ్ళు నమ్మిరు, జనం ఓట్లేసిర్రు. ఏదే ఒక ఉచిత బస్సు అంటున్నాడు. ఆ ఉచిత బస్సు డుక్కు 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 అనుకుంటూనే పోతుంది. ఉన్న బస్సులన్నీ ఊడబీకినావు. ఎక్కడ లాభాలు మాట్లాడుతున్నారు? వాళ్ళే చెప్తా ఉన్నారు కదా ఇన్ని పైసలు ఇచ్చామని చెప్పి. ఇప్పుడు ఆర్టీసీ వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులు అవుతున్నాయి దానివల్ల, అది నష్టాలకు పోయింది. ఇంకోటి ఏంటంటే నువ్వు 10 బస్సులు నడిచే కాడ 3 బస్సులు పెట్టినావు. ఆ 3 బస్సులు పెడితే ఏమవుతుంది? జనమంతా నిండిపోతుండే, కొట్టుకుంటుండే, తన్నుకుంటుండ్రి. ఇంకో విషయం, అసలు ఈ బస్సులో మహిళలు అంటే గౌరవం ఉండే ఇదివరకు. అసలు ఇది మంచి పాయింట్ ఇది. ఇప్పుడు అట్లా కాదు, ఛార్జీలు అందరు ఛార్జీలు తీసుకొని ఉచిత బస్సు లేనప్పుడు ఎవరన్నా మహిళ ఎక్కితే పాపం పెద్ద మనిషి కనపడా, లేకపోతే ఈ ప్రెగ్నెంట్ లేడీ గర్భవతులు వచ్చినా, ఇంకెవరన్నా వచ్చినా మర్యాదతో నీళ్ళంటాడు నాలంటాడు లేచి కూర్చో అక్క కూర్చో పెద్దమ్మ అనేటోళ్ళు. ఇప్పుడు ఏమైంది? ఉచిత బస్సు కాబట్టి వాళ్ళు ఉచితంగా వీడు పైసలు పెట్టుకొని కూర్చుండగా మగోడు, వాళ్ళు డబ్బులు లేకుండా ఎక్కిరి కదా, వాళ్ళు చల్ నడు అవతల పోరంటారు. వాళ్ళు మహిళల్ని అవమానిస్తున్నారండి. ఎలాంటి దరిద్రమైన పరిస్థితి వచ్చింది. ఎంత ఒక మహిళని మనం తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఎవరైనా సరే, ఎంత ముసలోడైనా మహిళ వచ్చింది అంటే లేచి సీట్ ఇచ్చే సాంప్రదాయం ఉంది మనకి ఎక్కడ కానీ. ఈవెన్ ట్రైన్లలో కూడా అది ఉంది ఆ కన్సర్న్. కానీ ఈ తెలంగాణలో ఉచిత బస్సు పూర్తిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వ్యతిరేకించడం అనే, నువ్వు పేదోడికి పనికొచ్చినట్టు పెట్టినా బాగుండేది అంటున్నాం మేము. నువ్వు బస్సులు తక్కువ చేసినావు, దాంట్లో నీ కుట్రకోణం చెప్తున్నాం మేము. ఒకవేళ మేము ఇచ్చేది ఉంటే బాజాప్తా ఇస్తాం. 20 బస్సులు నడిచినాయి. సపోజ్ మెహదీపట్నం నుంచి దిల్సునగర్ గతంలో 20 బస్సులు నడిచినాయి. మా కేసీఆర్ గారు ఏం చేస్తారు? 22 బస్సులు పెట్టి ఫ్రీ అంటాడు. నీకులాగా 20 బస్సులని 5 బస్సులు చేసి అది ఫ్రీ బస్ అని చెప్పి దాంట్లో పంచాయతీలు పెట్టి దాంట్లో మహిళలకు విలువ లేకుండా చేసి, మీరేమో ఆర్టీసీ బస్సుల పైన అంత విరుచుకు పడుతులు, బస్సులను తీసేసి మీరు అంటున్నారు. కానీ అసెంబ్లీ సాక్షిగా మీరు కూడా అసెంబ్లీ సెషన్ మొన్న చూసారు, ఆర్టీసీ పూర్తి లాభాల్లో నడుస్తుంది, మేము దాని లెక్కలు కూడా బయట పెడతామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళన్నీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పిన నిజాలా? వాళ్ళు చెప్పిన నిజా? వాళ్ళు ఏమన్నాడు? రైతుకి ఏమి ఇస్తా అన్నాడు? 10,000 మేము ఇస్తే మేము భరోసా పెడతాడు 15,000 ఇస్తా అన్నాడు. ఇవాళ ఎన్ని తిప్పలు పెడుతుండండి రైతుల్ని? మరి ఇవ్వాలి కదా నువ్వు చెప్పినప్పుడు. మేము అందరికి ఇచ్చినాం. వాళ్ళు 50 ఎకరాలు 30 ఎకరాలు. తెలంగాణలో ఏమైంది? తెలంగాణలో భూమి వేస్ట్గా ఉండొద్దు. ఎకరాలు బీళ్లు వాడి ఉన్నాయి. చుమ్మ చెట్లు, సర్కార్ చెట్లు, లుటపీస్ చెట్లు, మంగళగిరి చెట్లు, మోదుగు చెట్లు, తంగేడు చెట్లు. తెలంగాణ అంటే పల్లేరుగాయలు. భూములు ఎడారిగా అయిపోయి సంవత్సరాలు కూడా పంటకు నోచుకోకుండా, నీళ్లు లేకుండా తెలంగాణ మొత్తం అన్నమో రామచంద్ర అని తిరిగినాం. పశువులకు మేత వేసే కూడా పరిస్థితులు లేవు. పశువుల్ని మనం వాటికి స్లాటర్స్ వాళ్ళకి అమ్ముకున్నారు, ఏడ్చినారు. పోయి ఈ సూర్యాపేట ఈ ప్రాంతంలో గరిడపల్లి, పొనుగోడు, అటు హుజూర్ నగర్, కోదాడ ఆ ప్రాంతంలో పోయి గడ్డి కొనుక్కొచ్చుకుంటోళ్ళం. మేము గడ్డి కొనుక్కొచ్చుకొని బండ్లో పెట్టి దాచుకుంటోళ్ళం. ఆ గడ్డిని రోజు ఇంత వేసేది, వాటిని వానాకాలం వచ్చే వరకు బతికించుకోవాలని చెప్పి ఇన్ని నీళ్ళు పోసేది, ఇంత గడ్డి వేసేది. అవి బక్కగా అయ్యేది. మళ్ళీ వర్షాలు పడి పచ్చగా అయినప్పుడు వాటికి తిని బతికేది. అట్లాంటి పరిస్థితుల నుంచి బయట వచ్చిన అప్కమింగ్ అయిన తెలంగాణ తర్వాత మనం నీళ్లు తెచ్చినాము. తర్వాత ఒక ఎకరా భూమి కూడా వేస్ట్ కావద్దని చెప్పి ఇవాళ అందరూ రైతాంగం. ఇప్పుడు 40 ఎకరాలు ఉంటుంది తమ్మి నీకు. నల్గొండ జిల్లాలో 40 ఎకరాలు ఉన్నా కూడా 2 ఎకరాలే చేస్తాడు. మహబూబ్ నగర్లో 100 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు కూడా చేయడు వాడు. ఎందుకంటే నీళ్లు లేవు రైతు కాబట్టి. నేను చెప్తున్నా పాయింట్ కన్క్లూడ్ చేయని. అయితే ఆ నీళ్లు రైతు బంధు ఇచ్చేది దేనికి? 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉంటే ₹1,00,000 వస్తే గతంలో నీకాడ డబ్బు లేదు పెట్టుబడికి. ట్రాక్టర్ పెట్టుకుంటావు, దున్నుకుంటావు, నలుగురు మనుషులు పెడతావు, నీళ్లు తెప్పిస్తావు, చేస్తావు. అంటే భూమి అంతా కూడా పారగానే కిందకి వస్తుంది, సేద్యం కిందకు. అందుకే నీళ్ళు ఇచ్చాం మనం. ఫస్ట్ కరెంటు తెచ్చాం. 24 గంటల కరెంట్ అనేది అందుకే. కాళేశ్వరము, రంగారెడ్డి పాలమూరు, అక్కడ సీతారామ ప్రాజెక్టు తెచ్చింది కూడా అందుకే. ఈ నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చిన తర్వాత వీడికి మనం ఈ పైసలు ఇస్తే సపోర్ట్గా ఏమైంది? అందరు దున్నిరు భూములు, బాయిగడ్డలతో సహా, పాత గోరీలతో సహా, చెట్లని గిట్లని మొత్తం ఊడబికేసి రేడికాడికి మొత్తం లేకుండా. ఇప్పుడు తెలంగాణ ఎడవైనా కూడా కనుచూపు మేరలో పచ్చగా అయింది. వాళ్ళందరికీ కూడా మనం పైసలు ఇచ్చినాం కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఇప్పుడు నేను ఇయ్యను అంటున్నావు.
నువ్వు అందరికి ఇస్తా అని చెప్పినావు కదా, అంటే నువ్వు ఆయన నమ్మక ఆయన చెప్పిందే నిజమవుతారంటే ఏది మరి నువ్వు చెప్పినాయి? మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ రైతు బంధు విషయంలో ఎవరికైతే 7 ఎకరాలు ఉన్న వారికి మేము రైతు బంధు ఇవ్వదలుచుకున్నామని తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా 7 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు పడితే మిగతా వాళ్ళు దీన్ని ఎలా తీసుకోగలుగుతారంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే అంటున్నాం కదా, మేము ఆ రోజు రైతుని భారీగా అంతా కూడా రావాలని చెప్పి ప్రతి ఒక్క రైతే అని చెప్పి సపోర్ట్ చేయాలని, అట్లా 50 ఎకరాలు 100 ఎకరాలు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారని, 90% 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల లోపే ఉన్నారని చెప్పేసి మా దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి. కాబట్టి సరే కొంతమంది వాళ్ళు ఉన్నా కూడా ఇదంతా కూడా దేనికి, ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్థితికి వచ్చింది కదా. 50 ఎకరాలైనా వ్యవసాయం చేసిండు, 5 ఎకరాలైనా చేసిండు. అంతిమంగా మనం ఏంది, తెలంగాణ అభివృద్ధిలోకి రావాలి. ఇలా భారతదేశంలో నెంబర్ 1 స్థితిలోకి వచ్చి పంజాబ్ని తలదన్నే విధంగా పంటలు పండించినాం కదా, అవన్నీ మన కండ్ల ముందు ఉన్నాయి కదా. రైతులకి నేరుగా కొని డబ్బులు వాళ్ళ అకౌంట్లు వేసినాం కదా, రైతుల దగ్గర జమ అయింది కదా డబ్బు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కష్టంలో ఉన్నాడు అంటున్నా. మీరే అంటే మళ్ళీ రైతుకు పెట్టుబడి లేక పంటలు వేసే పరిస్థితిలో ఉన్నారా లేరంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే నేను ఏమంటున్నా, వాళ్ళకి ఇప్పటివరకు భరోసా లేదు, అవి ఇవ్వలే, రెండు సార్లకి ఇవ్వలే. సరే కొంచెం వెనకబడిపోయారు కదా, కరెంటు కూడా తేడా వస్తుంది అంటున్నారు, నీళ్ళు కూడా సరిగా రావట్లేదు అంటున్నారు. మనకు అక్కడ విత్తనాలు కూడా సరిగా అందియలేదు. మన అక్కడ విత్తనాలు అందించినాం, మనం ఎరువులు అందించినాం, ఎరువుల కొరకు మార్కెట్లలో నిలబడుతున్నారు. మళ్ళీ వెనకటి రోజులు ఎరువుల చేప ముందు చెప్పులు పెట్టి వీడు అటో ఇటో పోయొచ్చేది, మళ్ళీ ఆ పరిస్థితులు తెచ్చినారు. కాబట్టి నేను ఏమంటున్నా, పండించిన పంటని సరే మీరు ఏం చేస్తారో ఏమో దేవునికి ఎరక, కానీ వాళ్ళైతే మేమైతే సేద్యం చేసింది సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ సస్యశ్యామలమైంది, పంటలు వచ్చినాయి. వచ్చిన పంటల్ని కూడా కొనకపోతుంది, మీరు గిట్టుబాటు ధర ఇస్తా అంటారు, అన్ని పంటలకు ఇస్తా అంటారు. రైతు బంధు కన్నా రైతు భరోసా రైతులు కోరుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా వద్దు అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు. పైగా నిన్నొక మాట ఏం చెప్తున్నాడు అంటే, ఇవన్నీ ఏమొద్దు, మనకి వచ్చేసి ఎంఎస్పి కరెక్ట్ ఉంటే సరిపోతుంది, మద్దతు ధర ఇస్తే చాలు, ఇవన్నీ వద్దు అంటున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు అనుకున్న హామీలు నెరవేర్చలేకపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కొత్త యాంగిల్ తీసుకున్నాడు. ఈ రైతు భరోసా ఎందుకు, రైతు బీమా గురించి అంటులే, కాకపోతే ఇవన్నీ కొనుడు వాళ్ళు చేయడం ఎందుకు, మేము ఒకటేసారి డైరెక్ట్ కొంటాము, ధర మంచిగా కల్పిస్తే అయిపోద్ది కదా, ఇవన్నీ పథకాలు ఎందుకు అని చెప్పి మళ్ళీ కొత్త రూట్ ఎత్తుకున్నాడు. కాబట్టి నేనేమంటున్నా, నువ్వు నెలకు 2 నెలలకు ఒకసారి అంటే మీకు విధానపరమైన నిర్ణయాలు లేవు అంటున్నా నేను. ఈరోజు సబ్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతు భరోసా పైన పూర్తిగా విధి విధానాలు రూపొందిస్తుందని చెప్పేసి మనకు పొద్దు నుంచి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు మీరు? నేనేమంటున్నా, సబ్ కమిటీ వేయండి. నేను సబ్ కమిటీ వేసేటప్పుడు ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, రైతు సంఘాలు ఉన్నాయి, రైతు సమస్యల మీద నిరంతరము కొట్లాడి పాటుపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు పిలవకుండా, రైతు సమస్యల్ని తెలుసుకోకుండా, ఇలా ఈ దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, వేరే భారతీయ జనతా పార్టీ ఉన్నది కదా, మిగతా వేరే పార్టీలు కూడా ఉన్నాయి కదా, ఇక్కడ రైతు సమస్యలు బీఆర్ఎస్ ఉంది కదా, మీరు అందరు కూర్చొని ఏ సమస్యలు ఏమున్నాయి, ఎట్లా చేస్తే నిజమైన రైతుకి, నిజంగా సేద్యం చేసే రైతుని మనం ఎట్లా ఆదుకుంటాం అనే అంశాల మీద అందరికీ నువ్వు కాల్ఫర్ చేయాలి కదా. అఖిలపక్షం వేసి కూర్చొని మాట్లాడి సమస్యలన్నీ తీసుకొని దాంట్లో మెరుగైన పద్ధతిని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఇప్పుడు నువ్వు అంటే కాంగ్రెస్ పార్టీ నీ సబ్ కమిటీ రైతు ప్రభుత్వం అంటుంది కదా, వాళ్ళు నేను ఏమంటాను, నువ్వు రైతు ప్రభుత్వం అన్నప్పుడు నువ్వు రైతు సంఘాలను ఎందుకు పిలవలేదు అంటున్నా. ఇలా కోదండరాం సార్ ఉన్నాడు, ఆయన రైతు విషయాల మీద ఆయనకు కూడా అవగాహన ఉన్నది. కమ్యూనిస్ట్ పార్టీ ఆ కూనంనేని ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు, ఇంకా బయట ప్రజా సంఘాలు ఉన్నాయి, న్యూ డెమోక్రసీ ఉంది, నిరంతరం రైతు సమస్యల పట్ల పనిచేసే రైతు సంఘాలు ఉన్నాయి, వాళ్ళకు తెలుస్తుంది అంటున్నా నేను. కడుపు కాలేటానికి కనీసం రైతులన్నా పిలిచిర్రా? నువ్వు గ్రామీణ వాతావరణంలో పెద్ద రైతులు సొసైటీలు, అదే నేను ఏమంటున్నా, అందుకనే నువ్వు రైతు కాబట్టి ఇలా రైతు బంధు ఇవ్వలే, రైతు భరోసా పేరుతోటి వాళ్ళ నడ్డి ఇరిచేసినావు. మరి రైతు బీమా ఏమైందో తెలియదు. మరి పంటలన్నీ కూడా కొనకుండా వడ్లన్నీ కూడా నువ్వు దళారుల గొప్ప చెప్తే, దళారులు మిల్లర్ల గొప్ప చెప్తే, మిల్లర్ ఒక కింటాకి 7 కేజీల తరుగు కింద తీసేసినాడు. మరి ఈ డబ్బులన్నీ ఎడిపోయినాయి తమ్మి. కాబట్టి ఇవన్నీ ఎవరు అడగాలి తమ్మి? ఈ రైతాంగాన్ని కోసమే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఈ రైతుల కోసమే కదా మేమంతా కొట్లాడింది. మేమంతా ఆ రోజు ఉద్యమంలో ఉండి మేము ప్రాక్టీస్ వదిలిపెట్టి 150 కేసులు మా మీద నిరంతరం 5-6 ఏళ్ళు, ఒక అడ్వకేట్ మీద, నేను అడ్వకేట్ చేసి లీడర్ని, నేను అధికార ప్రతినిధిని. ఇప్పుడు ఆ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కేసులను తీసేసింది. అయితే మేమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు కోదండరాం కూడా ఉన్నాడు, మనందరం ఎందుకు చేసినాం? ఇక్కడ సమాన వర్గాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో, చిన్న కులాలు కానీ రైతులు కానీ, అసలు ఈ వివక్ష ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పోవాలనే కదా. కాబట్టి మేము అవన్నీ చేసిన తర్వాత ఇవాళ నువ్వు అఖిలపక్షం అంటున్నావు. అఖిలపక్షంలో నిజంగా రైతు ఎజెండా ఏంటి? నువ్వు మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? ఎన్ని చెప్పినావు? ఎన్ని తీరుస్తున్నావు? అసలు ఏమన్నా తీర్చినవా? ఎప్పటివరకు తీరుస్తావు? నువ్వేమన్నావు? రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చినావు, రోడ్లకు ఇచ్చినావు, మన గవర్నమెంట్లో సేద్యం కానీ బోర్లకు ఇచ్చినావు,
రాళ్లకు రప్పలకు చెట్లకు ఇచ్చినావు అని చెప్పిండు. మరి నువ్వేంది స్థిరీకరించినవా? స్థిరీకరిస్తే ఎట్ట స్థిరీకరించినావు? ఏ లెక్క తీసుకున్నావు? ఆ భూమి అయితే ఏందో ఆయనకి తెలియదు, చూసే చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. అన్ని మేము చేసినాయి మళ్ళీ ఆఖరికి కాళేశ్వరం పోయింది కూలిపోయింది అని ప్రచారం చేసిరు. మళ్ళీ ఏమైంది ఆఖరికి? కాళేశ్వరం నీళ్ళే తీసుకొస్తున్నారు కదా. నేను ఏమంటున్నా, వాళ్ళు ఏది కూడా ఉత్త బోగస్ మాటలతోటి అబద్ధపు మాటలతోటి ఎంతకాలం నడుపుతారు అంటున్నారు. రేట్ ఒకటి చెప్పండి, వీకెండ్స్ వస్తే గురువారం శుక్రవారం వస్తే పూర్తిగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు కావచ్చు, లేకపోతే హైడ్రా కూల్చివేతలు కావచ్చు, వీటన్నిటిని ఎలా చూస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా, అది వాళ్ళ ఎజెండా మొత్తం కూడా కేటీఆర్ అనే వ్యక్తి మంచిగా ప్రశ్నిస్తున్నాడు. ప్రజా సమస్యల మీద పట్టున్న వ్యక్తి. 15 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాడు, మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, అన్నిటి మీద అనుభవం వచ్చింది, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. రైతు సమస్యలు కాదు, బీసీ సమస్యలు కాదు, దళిత సమస్యలు కాదు, మహిళా సమస్య, ఏ సమస్య మీద వారికి అవగాహన వచ్చింది. రైట్ పర్సన్. వాయిస్ లేపుతున్నప్పుడు వాళ్ళ దగ్గర అబద్ధాలతో వచ్చిన వాళ్ళు కదా లేదు. కాబట్టి ఏం చేయాలి? కేటీఆర్ నెట్టనన్న చెప్పి లోపల వేయాలి, ఏదో ఒక కేసులో పెట్టాలి. అక్కడ ఫస్ట్ రాగానే ఫోన్ ట్యాంపరింగ్ అని మాట్లాడిర్రు, అది ఎడిపోయిందో తెలియదు. అదే కాళేశ్వరం సబ్జెక్ట్ అన్నారు, ఇది ఎడిపోయిందో తెలియదు. విద్యుత్ కొనుగోలు అన్నారు, అది ఎడిపోయిందో తెలియదు. లఘుచర్ల అన్నారు, అక్కడ పోయి బొక్క బొర్ల పడరు. ఆ తర్వాత మారక ద్రవ్యాలు అన్నారు, అక్కడ ఇళ్ళకల పడరు. తర్వాత ఫార్ములా ఇవి పట్టుకున్నారు. ఈ ఫార్ములా ఇవితోటి ఇప్పుడు పంగలు వాసుకపోతున్నాయి. హైకోర్టులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక అసలు అది ఏం కేసో ఈ ఫార్ములా ఇ అనేది ఆడ అసలు కేసే లేదు, అవినీతే లేదు, దొంగతనమే లేదు. అంటే ఒకవైపు ఏసీబీ కోర్టులో కేసు వేయడం, అటు హైకోర్టు దానికి స్టే ఇవ్వడం, వెంటనే ఈడీ వీటిపైన కేసు పెట్టడం, అంటే ప్రాంతీయ పార్టీని 2 జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని దెబ్బతీస్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ ఈడీ అనేది ఈ ఏసీబీ ఎఫ్ఐఆర్తో వచ్చింది. అది ఇప్పుడు ఎఫ్ఐఆర్లోనే కంటెన్షన్ లేదు మేము అంటున్నాం, గ్రావిటీ లేదు అంటున్నాం. ఒకవేళ రేపు మాకు హైకోర్టులో ఫేవర్గా వచ్చి దాన్ని క్వాషనర్ అనుకో, ఈడీ ఎక్కడ పోవాలి? దీని బేస్నే కదా వచ్చింది. క్వాష్ అన్నాడు అనుకో, రేపు ఏదైనా జరగవచ్చు. మరి మా వైపే ఉన్నది. మా ఆర్గ్యుమెంట్స్ అయితే మేము పూర్తిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు, అక్కడ ఉన్న వాళ్ళు పెట్టిన కేసులు, దాంట్లో ఏం దమ్ము లేదు. 18వ తారీఖు నాడు కంప్లైంట్ సాయంత్రం 5:30కి ఇస్తే 19 నాడు ఎఫ్ఐఆర్ అయింది. ఎట్లయితుంది? కాబట్టి అక్కడ నీకు ప్రిలిమినరీ ఎంక్వైరీ ఉండాలి. దేర్ షుడ్ బి ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ, అదర్వైజ్ దేర్ ఇస్ నో కేస్ యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. బట్ దే హ్యావ్ రిజిస్టర్డ్ ఏ ఫాల్స్ కేస్. అంటే ఎందుకు పదే కేటీఆర్ ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్లో కేటీఆర్ పైన పదే కేటీఆర్ అరెస్ట్ అవుతారు, కేటీఆర్ పెద్ద తలకాయ అరెస్ట్ అవుతాయి అని చెప్పేసి అట్లా కాంగ్రెస్ మంత్రులు పెద్ద చెప్పడం జరుగుతుంది. నిజంగానే కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం పార్టీలో? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే క్యాబినెట్ ఆమోదం లేదు అంటాడు, లేకపోతే ఆర్బీఐ పర్మిషన్ లేదు, ఈ దేశం నుంచి ఇతర దేశాలకు డబ్బులు పోతున్నప్పుడు 10 కోట్ల పైన పోతున్నాను ఎప్పుడు ఒకటి చెప్తున్నాడు. ఇంకా 2-3 అంశాలు ఏదో చెప్తున్నారు వాళ్ళు. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే అక్కడ రూల్ ఫ్రేమ్ చేసి ఉండాలి కోర్టుకి. ఇప్పుడు క్యాబినెట్ లేకుండా కేటీఆర్ ఇచ్చింది తప్పైతే మరి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈయన కూడా రద్దు చేసిండు దాన్ని. ఒకవేళ అగ్రిమెంట్ తప్పు నువ్వు అనుకుంటే సంవత్సరం కింద తెలిసినప్పుడు నువ్వు దాన్ని క్యాన్సిలేషన్కి వేయాలి. నువ్వెందుకు క్యాన్సిలేషన్కి పోలేదు అగ్రిమెంట్కి? ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి నేనంటే ఇది అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్లో ఆఫీసర్స్, ఒక ముఖ్యమంత్రి ఏమవుతుంది ఇక్కడికి వచ్చిండు అనుకో, జిల్లాకు వచ్చినప్పుడు సంగారెడ్డి జిల్లాకు పోయిండు, ఒక 50 కోట్ల రూపాయలు నేను జిల్లాకి ఇస్తున్నాను అంటాడు, పలానా దానికి డెవలప్మెంట్కి అని చెప్పి వెళ్ళిపోతాడు. మిగతా 50 కోట్ల రూపాయలు ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది కలెక్టర్ చూసుకోవాలి, చీఫ్ సెక్రటరీ చూసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పైసలు పోతాయి, దాని ప్రొసీజర్ ఏంటి, అవన్నీ వాళ్ళు ఫాలో కావాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాంకు టు బ్యాంకు పోయింది. ఇప్పుడు బ్యాంకు ఏదైతే ఓవర్సీస్ బ్యాంక్ ఉందో, ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నేరుగా అక్కడికి పోయింది అంటున్నాడు. పోతున్నప్పుడు బ్యాంకు వాళ్ళు తెలియదు ఆ విషయాలు. కాబట్టి ఇది ఎవరు చూడాలి? వాళ్ళు చూడాలి, లేకపోతే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలి. ప్రభుత్వం కేవలం ఫాల్స్ కేసే, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయి అంటారు. 100% కక్ష రాజకీయాలే, అందులో నీకు ఏ మాత్రం అనుమానం లేదు. ఒకవేళ నువ్వు మాదక ద్రవ్యాల మీద లోపడేయాలని చూసినావు, మాదక ద్రవ్యాల మీద పోయినప్పుడు ఆ పిల్లల దగ్గర, ఆ పెద్ద మనుషుల దగ్గర మూత్రాలు సేకరించినావు, అంట్లో ఏమన్నా దొరికిందా? తర్వాత నువ్వు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఇంత నీకేమన్నా దొరకాలి, గాంజాయో కొక్కైనో నువ్వు చెప్తున్నా ఎంట్యో రేవు పార్టీలు ఏమేమి ఉంటే మాకు తెలియదు. తెలంగాణ వాళ్ళ మేము, మాకు ఇంత అన్నం పచ్చిపులుసు ఉల్లిగడ్డ ఉంటే చాలు, మాకు దోసకాయ కూర ఉంటే, మాకు అవన్నీ తెలియదు. రేవు పార్టీ అనేది ఫిల్మ్ నగర్ అవతల, అవన్నీ ఢిల్లీకి సంబంధించిన, బీహార్ మధ్యప్రదేశ్ సంబంధించిన డబ్బులు ఈ ఎవరైతే ఐటీ ఈ పిల్లలు ఉన్నారో, ఈ పైసలు ఎక్కువైన బాబద్ గాన్లు, రియల్ ఎస్టేట్లు, వాళ్ళు వీళ్ళు, అవి రేవు పాటల దందాలోకి వచ్చింది. అది
అది ఇంకా తెలంగాణ ఇంకా అక్కడ మన బాటసింగారం కానే ఉన్నది, రామోజీ ఫిలిం సిటీ కానే ఉన్నది అసలు తెలంగాణ. అటువైపు పోతే ఆ షామీర్పేట అవతలనే ఉన్నారు వాళ్ళు, నీకు ఆ సంగారెడ్డి ఆ ఏరియాలోనే ఉన్నారు. ఇక్కడ పోతే ఈ జడ్చర్లు అక్కడనే ఉన్నారు. ఇంకా వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ అవతలనే ఉన్నారు అసలు. ఒకటి చెప్పని, సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది తెలంగాణలో? 2025 కొత్త సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి, ఇప్పుడు రోడ్డు మీదకి పోతే కానిస్టేబుల్ కొట్టే పరిస్థితి ఉన్నది. హాస్టళ్లలో విద్యార్థులు చచ్చిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైతులు ఇప్పుడు ఒక 60-70 మందో ఎంతమందో చచ్చిపోయినవి కనబడుతున్నాయి. నీకు ఏ వర్గం నువ్వు సంతోషంగా ఉన్నారని నేను అంటున్నా. మహిళలనేమో ఇట్లా జుట్లు తన్నుకునే కార్యక్రమం చేసినావు, ఉచిత బస్సులు పెట్టి. నువ్వు చేసింది ఏంది? రైతులు మనో లక్షణ అని చెప్పి ఏడుస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత విద్యార్థులు అన్నావు, నువ్వు ఉద్యోగస్తులు అని చెప్పినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను 6 నెలల్లో, సంవత్సరంలో. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందా? ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? గ్రూప్ 1లో ఎన్ని ఉన్నాయి? గ్రూప్ 2లో ఎన్ని ఉన్నాయి? గ్రూప్ 4లో ఎన్ని ఉన్నాయి? ఏ నెలలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నువ్వు మేనిఫెస్టో ద్వారా నీకు దాన్ని రిలీజ్ చేస్తాను నువ్వు. ఏది నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను? ఏది జాబ్ క్యాలెండర్? 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఏ 2 లక్షల ఉద్యోగాలు? 5,000 ఉద్యోగాలు, 4,000 ఉద్యోగాలు, అదర్ దాన్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లకి. నువ్వు అక్కడ పోతే ఆ పిల్లలు పరిస్థితి అట్నే ఉండే. నువ్వు నిరుద్యోగులకు ఏమన్నావు? నిరుద్యోగులకి భృతి ఇస్తాన్నావు. నిరుద్యోగులకు నువ్వు భృతి ఇచ్చినావా? నిరుద్యోగులకు నువ్వు భృతి ఇవ్వలేదు కదా. మహిళలకు ఇవ్వలేదు కదా. 2,500 ఇస్తాన్నావు. మరి మన వీళ్ళకి వృద్ధులకి 4,000 రూపాయలు చేస్తున్నావు. వికలాంగులకు 6,000 రూపాయలు చేస్తున్నావు. చేయలేదు కదా. గిట్టుబాటు ధర అన్ని పంటలకు ఇస్తున్నావు, ఇవ్వలేదు కదా. ఎట్లా నువ్వు చెప్పేది? ఎక్కడ నువ్వు ప్రజలకి ఇచ్చిన మాటలు? ఏ వర్గం? ఇప్పుడు మళ్ళీ 42% ఇస్తాను బీసీలకి. అది దిక్కు లేదు, మొక్కు లేదు. సర్వే అని పెట్టినావు, డెడికేటెడ్ కమిషన్. వాళ్ళు ఎక్కడ తిరుగుతారో తెలియదు, ఏడికి పోతారో తెలియదు. ఇవాళ చాలా మంది మా ఇంట్లోకి రాలేదు, ఇంకా సర్వే చేయలేదు. ఈవెన్ ఇన్క్లూడింగ్ మీ, మా ఇంటికి కూడా రాలే. సమగ్ర సర్వే రాలే. మా ఇంటికి స్టిక్కర్ లేదు, నన్ను పేరు అడగలేదు, ఊరు అడగలే. మేమైతే పౌరులమేగా, తెలంగాణ పౌరులమేగా. మాకు కూడా ఊర్లలో ఉన్నాం, ఇల్లు ఉన్నాం, మేము కూడా మనుషులమే కదా. అట్లాంటి వాళ్ళు 100 మంది కలిసి చెప్తున్నారు రోజు. మరి అదే ఆ సర్వే సంగతి ఏందో తెలియదు. మరి దాన్ని ఎట్లా స్థిరీకరిస్తావు? 42% కంపల్సరీ ఇవ్వాలి. 42% ఇవ్వకపోతే బీసీలు ఇవాళ బహుజన వర్గాలు మొత్తం బెబ్బులి పిల్లలై లేస్తున్నాయడా. ఇలా రేపు ఇందిరా పార్క్ ధర్నా కూడా ఉన్నదాడా. వాళ్ళు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మా వర్గాలు, మేము ఈ సంపాదన సృష్టించింది మేము, ఓట్లేసేది మేము పన్నులు కట్టేది మేము. ఈ రాష్ట్ర బడ్జెట్ ఏర్పడదంటే మా వల్ల, ఈ దేశ బడ్జెట్ ఏర్పడదంటే మా వల్ల. కాబట్టి మాకు ఇవాళ న్యాయం కావాలని అడుగుతున్నారు వాళ్ళు. చట్టసభలకు మాకు అవకాశం కావాలని అడుగుతున్నారు. నువ్వు ఇస్తావా ఇవ్వవా? మనకి చెప్పపోతే వాడు ఏడుస్తూనే ఉంటుండే. బీసీలు ఎవరిని బాగు చేసినావు అంటారు. నువ్వు ఎట్లా చెప్తావు? ఏ రకంగా ఈ ప్రభుత్వం బాగుందని నేను చెప్పాలి? దేని మీద, ఏ ప్రాతిపదిక మీద చెప్పాలి అంటున్నా నేను. ఏమైనా నువ్వు హైడ్రా పేరుతోటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం డామా అని పడిపోయాయి. పొరగాళ్ళు హైదరాబాద్ చుట్టూ వాళ్ళ సొంతంగా ఆఫీసులు పెట్టుకొని, వాళ్ళే పెట్టుబడులు పెట్టుకొని, వాళ్ళే డాక్యుమెంట్లు సృష్టించుకొని తెచ్చుకొని లేఅవుట్లు తెచ్చి నెలకు 1-2 ప్లాట్లు అమ్ముకునేటోళ్ళు. ఇలా అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఊర్లలో వస్తాం. మీ బీటెక్లు, ఎంటెక్లు, BAలు చదివిన పిల్లలు, మనం వాళ్ళకి ఏం ఉద్యోగాలు అయిపోయినా వాళ్ళే క్రియేట్ చేసుకుర్రు. నెలకు 1-2 సెట్ చేసుకుని బతికేవాళ్ళు. రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైపోయింది హైడ్రా పేరుతోటి. నువ్వు కొంటావు అయ్యాలా? ఆ ఏరియాలో కొనంటే బఫర్ జోనో, లేకపోతే FTAలో, లేకపోతే రివర్ బెడ్డో. ఇది అసలు ఏ భూమో, ఎవడొచ్చి మీద పడతాడో, ఎక్కడి నుంచి ఆ పొక్కేళ్ళు వస్తాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. మొత్తం స్టాగ్నేషన్ వచ్చిందా? అందరు పడుకున్నారా? మరి వాళ్ళ రియల్ ఎస్టేట్ పడిపోయింది, వ్యవసాయం ఆగమైపోయారు, రైతులు హాస్టల్ నాశనం అయిపోయినాయి, బీసీలు ఏడుస్తున్నారు. ఎవరు బాగున్నారు అంటున్నా నేను. ఎట్లా నీ పాలన? ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం ఎట్లా? ఏది నీ రైతు రాజ్యం ఏది? అది నేను అడగదలుచుకున్నా అంటున్నా నేను. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేము అడగదలుచుకున్నది ఏంటంటే, కూర్చోండి, సమీక్షలు చేయండి, ఐఏఎస్లతో కూర్చోండి. తెలంగాణ సమాజం సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్య సమస్యల మీద అవగాహన పెంచుకోండి. కేసీఆర్ గారు రోజులు చదివాడు, గంటలు చదివాడు కాబట్టి ఒక రూపం షేప్ ఇచ్చాడు. నువ్వు కూడా ఇంకా మంచిగా తెచ్చుకో, పేరు తెచ్చుకో, కష్టపడు. చిన్న వయసులో అవకాశం వచ్చింది అంటారు అందరూ. పెద్ద నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని కాదని నీకు అవకాశం దొరికింది కదా. ప్రజల హృదయాల్లో నిలబడేట్టు మంచి పనులు చేయండి అంటున్నాం మేము. కానీ జనాలను ఏడిపియొద్దు అని అంటున్నాం మేము. మూసీ పేరుతోటి దళితుల ఇళ్లను కూల్చకు, ఎస్సీల ఇళ్లను కూల్చకు, బీసీల ఇళ్లను కూల్చకు అంటున్నా నేను. ఇది కదా మేము చెప్పదలుచుకుంది.